దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రకాశం జిల్లా డిప్యూటీ డీఈఓ శ్రీనివాస్ రెడ్డి. ఓబులక్కపల్లిలోని శంకర స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి విద్యార్థి మేధావి అని సైన్స్ ప్రదర్శన ద్వారా కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. తహసీల్దార్ కృష్ణారెడ్డి విద్యార్థుల ప్రదర్శనను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పద్మాగాయత్రి, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ పాఠశాల ధార్మిక పద్ధతుల్లో సనాతన పద్ధతుల్లో పనిచేసేటువంటి ఈ పాఠశాలలో మనకు సైన్స్ కూడా అవసరమే అనే ఉద్దేశంతో 200 దాకా ప్రదర్శనలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ ప్రదర్శనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అంటే సైంటిఫిక్ టెంపర్ను పెంచడానికి ఉపయోగపడతాయి. పిల్లల్లో నిర్మాణాత్మక స్కిల్స్ను పెంచడానికి, అన్ని రకాల సృజనాత్మకతలను పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. శాస్త్రీయ సూత్రాలను సులభంగా ఇతర విద్యార్థులు కూడా నేర్చుకుంటారు. వాస్తవమైనటువంటి నిత్య జీవితంలో మనం చూసేటటువంటి పరికరాలు, వస్తువులు ఎలా పనిచేస్తాయో ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తయారు చేశారు. మరి విద్యార్థులు కేవలం టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలకే పరిమితం కాకుండా ఆ టెక్స్ట్ బుక్లో ఉండే టెక్స్చువల్ మెటీరియల్కు తోడుగా వాస్తవమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను తయారు చేసుకొని వారు లాభం పొందడమే కాకుండా తమ పాఠశాలలో ఉండే ఇతర విద్యార్థులకు కూడా నిత్య జీవితంలో వస్తువులు ఎలా నిర్మితమవుతాయో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకునేటువంటి అవకాశము ఇక్కడ మనకు ఏర్పడుతుంది. ఈ పాఠశాల ధార్మిక పద్ధతుల్లో సనాతన పద్ధతుల్లో పనిచేసేటువంటి పాఠశాల 22 డిసెంబర్ జయంతి సందర్భంగా ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 రోజులు జరుగుతుంది. రేపటి రోజున ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్ వాళ్ళకి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో రేపు వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ జయంతి సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ దాదాపు 200 ఎగ్జిబిషన్స్ స్టూడెంట్స్ రెడీ చేసి ఎగ్జిబిషన్లో పెట్టి ఉన్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడాను రెగ్యులర్ పాఠాలతో పాటు ఈ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రాక్టికల్గా డైలీ యాక్టివిటీకి అవసరమయ్యే విధంగా కొన్ని ఈ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మెకానిక్ ప్రెజర్ యూజ్ చేసి తయారు చేయడం ఒకటి, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ తయారు చేసే బయోగ్యాస్. గారి 22 డిసెంబర్